గ్రామ మండల కమిటీల నిర్మాణాలను నిర్మించడానికి ప్రకాశం జిల్లాకు ఇన్ఛార్జిగా ఇచ్చేయడం జరిగింది. శతాబ్దాలుగా కారు చీకట్లో మగ్గిన మాది జాతి జీవితాల్లో వెలుగులు నింపి శతాబ్దాలుగా దశాబ్దాలుగా కులం పేరుతో నిరంతర అవమానాలు పొంది కటిక పేదరికంలో అచైతన్యంగా పడి ఉన్న మాది జాతి జీవితాల్లో ఓ ఉదయించే సూర్యుడిలాగా ముందుకొచ్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగల మహాత్ముని గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో జరగబోతున్న ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను ఇదే అంబేద్కర్ భవన్లో సాయంత్రం 5 గంటలకు 4 గంటల నుంచి మొదలయ్యే సదస్సు రాత్రి 8-9 గంటల వరకు జరగబోతుంది. ఈ ఆవిర్భావ సదస్సుకు ప్రకాశం జిల్లాలోని ప్రతి మాదిగ బిడ్డ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో 30 సంవత్సరాల పాటు నిరాటకంగా పనిచేసిన ప్రతి మాదిగ బిడ్డ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలను అందుకోబోతున్న ప్రతి మాదిగ విద్యార్థి నిరుద్యోగులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం దశాబ్దాలుగా శ్రమించి ఈరోజు వాళ్ళ కలలకు నిజం చేయించుకున్న ప్రతి మాదిగ అక్క అమ్మ అన్న తల్లి తండ్రి అందరూ తరలి వచ్చి మందకృష్ణ గారి నాయకత్వంలో మందకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో జరగబోతున్న ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము మాదిగ ప్రజలకు ఎంఆర్పిఎస్ ఉద్యమం పిలుపునిస్తున్నాం. కాకతాళీయంగా అదే రోజే మందకృష్ణ గారి యొక్క 60వ జన్మదినం కూడా జరగడం మాకు డబుల్ బోనాంజా లెక్కన మాదిగలకు ఒక సువర్ణ దినంగా ఒక పండుగ వాతావరణంగా మేము భావిస్తున్నాం. 30 సంవత్సరాల ముందు ఇదే గడ్డ మీద పురుడు పోసుకున్న ఎంఆర్పిఎస్ ఉద్యమం పురుడు పోసుకున్న నాటికి ఎస్సీ రిజర్వేషన్లు దమాషా ప్రకారం విభజించి జనాభా దమాషా ప్రకారం మాదిగ ఉపకులాలకు తగ్గట్టుగా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు పొందాలనే లక్ష్యంతో మొదలైన ఉద్యమం ఎక్కడ మొదలుపెట్టామో ఎక్కడికి వెళ్ళామో ఒకసారి పరిశీలన చేసుకుంటే చదువులేని నిరక్షరాస్యులు, అక్షర ముక్కరాని నిరక్షరాస్యులు తమ సమస్య పరిష్కారం కోసం ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉద్యమాన్ని మొదలుపెట్టిన మందకృష్ణ గారు ఈ ఆధునిక భారతదేశ ఉద్యమ చరిత్రలో ఒక స్వాతంత్ర్యోద్యమం తర్వాత అంతటి నిరాటకంగా జరిగినట్టు ఏకైక సామాజిక ఉద్యమంగా ఈరోజు చరిత్ర పుటలో ఎంఆర్పిఎస్ ఉద్యమం నిలిచిందంటే అందుకు ప్రధానమైన కారణం అది కర్త కర్మ క్రియ. అది 1 నుంచి మొదలుకుంటే 100 వరకు, అది 1 నుంచి మొదలుకుంటే 1,000,000 వరకు, అది 1 నుంచి మొదలుకుంటే అనంతమైన వరకు దానికి మందకృష్ణ గారే ప్రధానమైన కారకుడిగా యావత్ సమాజమే కీర్తిస్తున్న శుభ సందర్భంగా మందకృష్ణ గారి నిరంతర పోరాటం, మందకృష్ణ గారి ఉక్కు సంకల్పం కంటే గట్టి సంకల్పంతో ఆయన చేసిన నిబద్ధతో చేసిన పోరాటం ఏ పాలకులైతే వ్యతిరేకించారో ఆ పాలకులను ఒప్పించి, ఏ పాలకులైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆ పాలకుల మెడపై కత్తి పెట్టి, లేకపోతే ఎవరైతే వర్గీకరణను నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా దాటివేసడంతో వెళ్ళారో వాళ్ళని కూడా తన ట్రాక్లోకి తెప్పించుకొని ఒక మాట చెప్పాలంటే గల్లీలో ఉన్న రాజకీయ పార్టీ నుంచి ఢిల్లీలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీని తమకు అనుకూలంగా మలుచుకొని వర్గీకరణ నిలబడాలి చేసి ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా కీర్తిస్తున్న నరేంద్ర మోడీ గారిని మందకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన విశ్వరూప మహాసభకు రప్పించి ఆయన మెప్పించి సుప్రీంకోర్టులో వర్గీయ అనుకూలంగా కేంద్రం నుంచి అఫిడవిట్ దాఖలు చేయించి ఎక్కడ కోల్పోయామో అదే సుప్రీంకోర్టులోనే కోల్పోయిన చోటే తిరిగి సాధించే విధంగా 7 మంది జడ్జిల బృందం చేత 6 మంది జడ్జిలో మనసు గెలుచుకొని వర్గీకరణను సాధించుకోవడం జరిగింది.
వర్గీకరణ సాధించుకున్న అనంతరం జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి మాదిగ బిడ్డ ఒక పండుగ వాతావరణంలో జరపాలని చెప్పేసి మందకృష్ణ గారి పిలుపునడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీకి లేనంతగా, ఏ కుల సంఘాలకు ప్రజా సంఘాలకు లేనంతగా ప్రతి గ్రామాన ప్రతి మాదిగ పల్లెలో మాదిగ దండోర జెండాను రెపరెపలాడే విధంగా ఇప్పటికే దాదాపు 30 రోజులుగా ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీలు, ఎంఎస్పీ గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల గ్రామ కమిటీలు వేసుకుంటూ ప్రతి మాదిగపల్లిలో జెండా దిమ్మలు సంపూర్ణంగా నిర్మించుకుంటున్న క్రమంలో మరి రానున్న 7వ తారీఖున ప్రతి మాదిగపల్లిలో ఓ క్రిస్మస్, ఓ శివరాత్రి, ఓ సంక్రాంతి, ఓ దసరా, ఒక దీపావళి ఇలాగా పండుగలంతా ఏకమై వచ్చినట్టుగా మాదిగపల్లిలో పండుగ వాతావరణంలో మందకృష్ణ గారి నాయకత్వంలో ఆదేశ ప్రకారం ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగిపోతున్న సందర్భం ముందు కనిపిస్తా 2 రోజుల్లో జరిగిపోతున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మరి ఇంకా ఎక్కడైనా పెండింగ్ ఉంటే అక్కడ కూడా సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పేసి ఉద్యమ శాఖ ఆదేశిస్తూ మరి ఈ సందర్భంగా మరి సోమవారం రోజున సాయంత్రం 4 గంటలకు జరగబోతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని మొత్తం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ మహిళా విభాగం, ఇతర అనుబంధ విభాగాలంతా కూడా కార్యకర్తలు, నాయకులు, అది జాతీయ స్థాయి కార్యకర్తలు, సామాన్య మాదిగ ప్రజల వరకు అందరూ తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయాలని చెప్పేసి స్పష్టంగా మీ అందరికీ పిలుపునిస్తూ ఈ యొక్క అవకాశం కల్పించండి. నా పేరు దేవరపల్లి భిక్షాల్ మాదిగ. నేను మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుల్ని. అయితే ఈ సందర్భంగా రేపు జూలై 7న ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి అన్ని జిల్లాలకు జిల్లా ఇన్ఛార్జీలను ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలోనే చిత్తూరు జిల్లా నుంచి తమ్ముడు నరేంద్ర మాదిగ రావడం, ప్రతి గ్రామంలో ఒక కదలికను తీసుకురావడం నిజంగా సంతోషదాయకమైనటువంటి పరిణామం. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మాదిగ ఆత్మగౌరవ చిహ్నమైనటువంటి దండోరా జెండాల్ని గ్రామాల కోడలలో నిర్మించాలని చెప్పని కృష్ణమాదిగ గారు ఆదేశించడం, ఆయన ఆదేశానుసారం కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నాయి. కార్యకర్తలకు ఈ వేదిక ద్వారా శుభాభినందనలు తెలియజేస్తూ, ఆ రోజు కూడా కృష్ణమాదిగ జన్మదినం కాబట్టి అన్ని గ్రామాలలో సంబరాలను మిన్నంటేలా ఏర్పాటు చేసుకోవాలని చెప్పని, అందుట్లో ఆగస్టు 1వ తేదీన వర్గీకరణ జీవో కూడా సుప్రీంకోర్టు నుంచి రావడం, ఆ నుంచి 2 తెలుగు రాష్ట్రాలు కూడా వర్గీకరణకు సంబంధించినటువంటి జీవోలను రిలీజ్ చేయడం, మాదిగ జాతి పోరాటానికి ఇవన్నీ నాందీవాచకంగా చూపించుకోవడానికి అవకాశం ఉందని చెప్పని తెలియజేస్తూ, ఈ క్రమంలో భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును మహాత్ముడు మందకృష్ణ మాదిగకి ప్రకటించడం అనేది ఈ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఎస్సీ ఎస్టీ గజిటెడ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఆయనకు ఒక చిరు సన్మానం పేరు మీద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది వాస్తవంగా చిరు సన్మానం కాదు, యావత్ దళిత వర్గాలన్నీ ఒక వేదిక మీదకి రావడానికి అదొక కారణభూతంగా తయారవడానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ ఉద్యోగి, అనుబంధ సంఘాల ఉద్యోగులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఆ రోజు జరిగేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు తొరటి ఆనంద మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు. కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడిన జాతి ఈరోజు ఊరూరా ఆత్మగౌరవ జెండాని ఎగురవేస్తున్నటువంటి చైతన్యాన్ని ఇచ్చినటువంటి మాదిగ దండోర మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దండోర ఉద్యమం చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఏర్పడినటువంటి దండోర ఉద్యమం 30 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రపంచంలో ఏ సంఘం చేయనటువంటి పోరాటం నడిపినటువంటి చరిత్ర అది మాదిగ దండోర మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చెప్పని తెలియజేస్తూ లక్ష్యాన్ని సాధించుకున్నాం. మా ముందున్న కర్తవ్యం
మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం సాధించుకున్న ఫలాలు ఏ విధంగా అభివృద్ధి జరగాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మా బిడ్డలను చదివించుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బిడ్డలు చదివించుకుంటే దక్కిన ఫలాలకి అర్థం ఉంటుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, నిజంగా ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడే ఆ ఫలాలు ఈ బిడ్డలకు దక్కినప్పుడే ఈ జాతి కోసం ఎవరైతే అమరులయ్యారో ఆ అమరులకి నిజమైన గణనివ్వాలని చెప్పని కూడా మేము తెలియజేసుకుంటూ, మా నాయకుడు మందాకృష్ణ మాదిగ గారు ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పెట్టినా లొంగనటువంటి నాయకుడు కాబట్టి ఈరోజు మాదిగ కులాలకు ఈ యొక్క ఫలాలు దక్కినని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మా ఉద్యమ కర్తవ్యం మా నాయకుడు నెక్స్ట్ ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో పేద వర్గాల పక్షాన ఖచ్చితంగా నిలబడి పేద వర్గాల సమస్యల పక్షాన పోరాటం చేయడానికి సన్నద్ధం అవుతున్నారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మాదిగ దండోర ఉద్యమం ప్రజల కోసమే నిలబడిందని చెప్పని నిలబడతాదని కూడా చెప్పని తెలియజేసుకుంటూ, మా మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ దండోర ఉద్యమం మరో ఉద్యమానికి సన్నద్ధం అవుతుందని కూడా విజ్ఞప్తి చేస్తూ, రేపు సోమవారం 7వ తేదీ ప్రతి గ్రామాన జెండాని ప్రతి మాదిగపల్లె బిడ్డలందరూ కూడా ఆత్మగౌరవ జెండాని ఎగరేయాలని చెప్పని ఊరూరా పండగలా జరుపుకోవాలని చెప్పని కూడా పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు కత్తి ఐజక్ మాదిగ, మాదిగ ఉద్యోగుల సంఘం ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని. గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 వసంతాలు పూర్తి చేసుకొని రేపు జూలై 7వ తేదీన 31వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలో ఆత్మగౌరవ జెండాలను ఎగరవేసుకోవటానికి ఆ మాదిగల మహాత్ముడు అవకాశం కల్పించినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జూలై 7వ తేదీన ప్రతి గ్రామం నుంచి ఈ అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించి అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి ఈ అంబేద్కర్ భవనంలో జరిగేటువంటి ఆ యొక్క ఆవిర్భావ దినోత్సవం మరియు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉద్యోగ మిత్రులందరూ కూడా పట్టణంలోనూ అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాదిగ ఉద్యోగి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి మనం శుభాకాంక్షలు తెలియజేసి ఈ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనాలని వాళ్ళందరికీ మేము మనవి చేస్తూ తెలియజేస్తున్నాం. ప్రతి ఉద్యోగి కూడా ఇటీవల జరిగినటువంటి ప్రమోషన్స్లో అనేక మందికి ఉద్యోగాలు రావటంలో కల్పించడంలో కూడా ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో పొందుపరిచినటువంటి పదోన్నతుల్లో రిజర్వేషన్లు అనే అంశం మీద ఇటీవల జరిగినటువంటి ఉపాధ్యాయ బదిలీలలో దాదాపుగా 33 మంది ప్రమోషన్లు పొందినటువంటి వ్యవహార విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ లబ్ధి పొందినటువంటి ప్రతి ఉద్యోగి అదేవిధంగా పట్టణంలోనూ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాది ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆ రోజు సెలవు పెట్టుకొని ప్రతి గ్రామంలో ఎగరేసేటువంటి జెండా ఆవిష్కరణలో ఆత్మగౌరవ జెండాలకి దగ్గర వీళ్ళు హాజరు కావాలని, అదేవిధంగా సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని జిల్లా పక్షాన తెలియజేస్తూ సెలవు